జిల్లా మధిర నియోజకవర్గంలోని వందనం గ్రామంలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రశాంతత ఇవ్వటమే కాదు, అటువంటి పరిస్థితుల్లోంచి ఇక్కడ నీళ్లు పారించి పంటలు పండించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పిల్లా పాపలతో సుఖంగా ఉంటాయి కాదు, బిడ్డల్ని చదివించుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు సమకూరేంత వరకు అన్ని సకల సదుపాయాలు ఈ గ్రామాలకి అందిస్తానని నేను ఆ రోజు మాటిచ్చాను. ఇచ్చినట్టుగానే ఫేజ్ 1 శాంక్షన్ చేశాను. సరే, మన నాగేశ్వరరావు చెప్పినట్టు ఆ రోజు ఫేజ్ 1 ప్రారంభోత్సవం భూమి పూజ చేయడానికి వస్తే చాలామంది చెప్పారు, చేస్తామని చెప్పి వెళ్ళారు, కానీ ఎవరు చేయలేదు. అందులో ఈయన కూడా ఒక ఆయన అవుతారని చెప్పి వాళ్ళకి వచ్చినట్టుగా నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. సరే, వాళ్ళు ఏం మాట్లాడినా మన ఉద్దేశం మాత్రం చేయాలని కదా. సో తప్పనిసరిగా నవ్విన వాళ్ళే మళ్ళీ వచ్చి ఇందులో పాల్గొంచుకుంటారు. ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాలని చెప్పి పట్టుదలతో దగ్గరుండి పనులన్నీ పూర్తి చేసి ఫేజ్ 1ని ప్రారంభోత్సవం చేయటమే కాదు, ఈ చెరువులన్నీ నింపుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటట్టు చేశాం. ఎండల్లో కూడా ఈ రోడ్డు మీద పోతా ఉంటే చెరువుల్లో నీళ్లు ఉంటాయి. ఈ ప్రాంతం ఈ రోడ్డు మీద నుంచి పోయే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. తిరిగి పంటలు పండించుకుంటూ ఉన్నారు, బాగా ఉంటున్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మళ్ళీ రెండో ఫేజ్ కూడా ఇవ్వండి మాకు, మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మళ్ళీ అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలాగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాగానే మొట్టమొదటిగా చేసిన కార్యక్రమమే ఈ రెండో ఫేజ్. మరొక 2500 ఎకరాలకి లబ్ధి పొందేటట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. ఈరోజు నిజంగా మీకెంత ఆనందం ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎండిపోయిన ఈ బీడు భూముల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి నీళ్లు పారిస్తూ ఆ పారిచ్చినటువంటి పొలాల్లో మీరు సంతోషంగా పంటలు పండిస్తూ ఆ పంటల్లో కంకుల్ని ఒడ్లని ఏరుకుంటున్న దృశ్యాలు చూసినప్పుడు మాత్రం నాకు నిజంగా గుండెల నిండా తృప్తి, సంతోషం కూడా ఇచ్చిందని సందర్భంగా చెప్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమం మరొక కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. పక్కనే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ విషయం కూడా చెప్పాలనిపించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు చూసేవాళ్ళం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి. సరే, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలంతా మీకు తెలుసు. పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే, ఇల్లు లేవయ్యా, ఇల్లు ఇప్పించండి. వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు. తప్పనిసరిగా రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షణమే ఆలోచన చేస్తాం, నిధులు పోగేస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం, 1,00,000, 2 లక్షలు కాదని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పేదవాళ్ళు వాళ్ళు భూమి పూజ చేసి ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ కట్టుకున్న ఇళ్లలో తిరిగి గృహప్రవేశం చేసేటప్పుడు ఆ గృహప్రవేశానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు వచ్చి మీతో పాలు పొందించి మీ సంతోషాన్ని చూడటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకే ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆ నీళ్లు చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఈ ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. అందుకే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఆ మధ్య ఒక గ్రామం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేట్టు వాళ్ళకు ఒక సందేశం ఇచ్చాం. మీరు ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా
ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం, మీరు తొందరగా ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకోండి అని చెప్పాం. ఇల్లు ఏదో శాంక్షన్ చేసి వదిలేయటం కాదు, బిల్లులు కూడా ప్రతి వారం ఇస్తామని చెప్పాము. అలాగే ఇస్తూ వస్తూ ఉన్నాం. తొందరగా పూర్తి చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. అట్లాగే వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని ఆలోచుకున్నాను. ఈరోజు జిల్లాలో 2,79,10 ఎకరాలు ఈరోజు రాష్ట్రంలో ఆయకట్టు ఉంటే ఇప్పటి వరకు అదనంగా ఈ 2,79,10 ఎకరాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆయకట్టును తయారు చేసి ఇచ్చాయి. అవి లెఫ్ట్ కెనాల్ కావచ్చు, మీడియం ఇరిగేషన్, మైల్ ఇరిగేషన్ కార్యక్రమాలతో కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కావచ్చు. అవన్నీ 2,79,000 ఎకరాలకి ఆ రోజు ఖమ్మం జిల్లాలో, ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆ పొలాలకి నీళ్లు అందించి పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు ఈ జిల్లాలో ఉన్నదే వ్యవసాయదారులు. వ్యవసాయమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఈ ప్రధాన వ్యాపకంగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మనం అందించాల్సిన నీళ్లు, ఆ నీళ్లతో పాటు కావాల్సిన ఉచిత కరెంటుతో పాటు కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే మద్దతు ధర, ఆ మద్దతు ధరతో పాటు కొంత బోనస్, ఇవి ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతో ఈ ఉన్న ఆయకట్టుతో పాటు ఇంకా అదనంగా పెంచడం కోసం 2023-24 తర్వాత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాలని తిరిగి మనం ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే మరొక 1,13,000 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మనం కొంత ఆయకట్టు కోసం ప్రణాళిక